హాయ్ ఎవ్రీవన్. దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. షెడ్ వేసాం మేము, ఇక డెకరేషన్ చేస్తున్నాం. డెకరేషన్ చేయడానికి 3 అవుతుందండి, ఇంకా డెకరేషన్ అవ్వట్లేదు. మా వాళ్ళు రారా అంటే ఎవరు వస్తారు, అటు అన్నాడు. వీడు గేమ్ ఆడుకుంటాడు. టిఫిన్ చేపిస్తాను వస్తారా అంటు. సరేలే పర్లే నర్రా అన్నాడు. టిఫిన్ చేపిస్తారా అని చెప్పిన. ఇక టిఫిన్ చేస్తారా రా, డెకరేషన్ తిన్నాక అన్నాడు. ఇంటికి పోయి వండుకుందామంటారా అంటే చేస్తాము అన్నాడు. ఇక టిఫిన్ అంటే మనకు గుర్తుకొచ్చేది రామ్కోట్. మనం సీదా రామకోట పెట్టినాం. ఇక పాపం అందరు కష్టాలు చేసుకొని ఎట్లా వండుకున్నారు ఆటోలు ఒకటే లైన్లో పెట్టుకొని. ఏముంటుంది అలా నైట్ టైం ఒకటి అట్లా పడుకుంటే బయట ఫీలే వేరు. మిడ్ నైట్ చూడు ఈడెవరో షాప్ ఓపెన్ చేసుకొని కూర్చొని. అది కూడా బండి పంక్చర్ షాప్ అనుకుంటా. అరే మనకు యూజ్ అవుతుంది 24 hours కాదని అడుగుదాం భయ్యాని. భయ్యా 24 hours మనోడు ఏం చెప్తాడు, తలకాయ ఒకటి 24 hours. ఇక మన పూర్వలోకి చెప్పాలి, ఇక నైట్ టైం ఏమో బండి పంపారు ఏంటంటే ఇక రండి రా అని. ఇక మా వాళ్ళు ఒకటే తొందర ఆకలి అయితే రాబోయి నువ్వు ఈ టైంలో వీడియోలు తీసుకుంటుండవు అంటుంది. ఇక సీదా మనం టిఫిన్కి వచ్చేసామండి. ఇక రాయల్ టిఫిన్స్ చిన్న షట్టర్ ఉంటుందండి. ఆ షట్టర్ లోపలికి వెళ్ళాలి. ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ నైట్ కూడా ఈ టైంలో ఇంతమంది ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకెంత మంది ఉన్నారో లేదో. మీ అమ్మాయి ఏందిరా బాబు, మేమే అంటే మాకంటే కరువులు ఉన్నారు ఇదంతా టిఫిన్ ఇంతమంది అరాబే నైట్ టైంలో. ఇక మా దోశ ఇక్కడ చూద్దాం, దోశ ఎట్లా వేస్తుంటే కాక ఆల్రెడీ వేసేసాం కాక దోశ. ఇక మా వానికి ఇడ్లీ వచ్చిందంటే ఇడ్లీ కాడికి పోదాం ఒకసారి. ఇడ్లీ తింటుండే ఇక పానం చల్లగా అవుతుంది. ఇక ఖుష్ ఖుష్. టైం చూడరా బాబు, ఈ టైంలో టిఫిన్ ఏందిరా. చెప్పొద్దు కానీ మనకు కూడా ఆకలేసింది. దోశ తినాలనిపించాం మనకు కూడా. ఇక దోశ తింటాం. దోశ అయితే సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. కానీ మన వాళ్ళు ఇంత మంచి హ్యాండ్ ఇస్తారని తెలియదు. దోశ తిన్నాక ఇప్పుడే వస్తా అని చెప్పి రైట్ అయిపోయాయి. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి గాయ్స్. ఇంతకీ ఆ డెకరేషన్ ఏమైంది అనుకోకండి, నెక్స్ట్ వీడియో ఎలాగైనా చూపిస్తాను. మిడ్ నైట్ టిఫిన్ అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్ ఇస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.